సజ్జనర్ సార్ అన్వేష్ గారిని బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ అవుతున్నాయి, బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయి, అసలు బెట్టింగ్ యాప్స్ని ఆపాలంటే ఏం చేయాలి, అన్వేష్ని ఎందుకు చూస్ చేసుకున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసాం మళ్ళీ మీ ముందుకు ఒక ట్రెండింగ్ న్యూస్తో అయితే వచ్చేసాను అనమాట. ట్రెండింగ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? నా అన్వేషణ అన్న మీ అందరికీ తెలుసు, ఎవరికి తెలియని అయితే ఎవరు ఉండరు. సో ఆయన మీ అందరికీ తెలుసు, అండ్ ద గ్రేట్ సజ్జనయ్య సార్ కూడా మీ అందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరూ నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళిద్దరూ ఒక వీడియో కాల్లో మాట్లాడుకోవడం జరిగిందనమాట. నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ట్రెండింగ్ అయితే అదే ఉంది. బికాస్ అసలు సజ్జనయ్య సార్ అవినాష్ అన్న కాల్ ఎందుకు మాట్లాడుకున్నారు అని చెప్పేసి బేసిక్గా ఆయన ఇంటూ దిస్ వచ్చారు అంటే, సో సజ్జనయ్య సార్ అన్వేష్ అన్నని అడిగారన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ అవుతున్నాయి, బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయి, అసలు బెట్టింగ్ యాప్స్ని ఆపాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. దట్టు అన్వేష్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, బికాస్ తను కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అండ్ తన వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంది కాబట్టి సో ఒకసారి మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో నార్మల్గా ఇప్పుడు టాపిక్లోకి వస్తే సజ్జనయ్య గారు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మన హైదరాబాద్లో అంటే మన తెలంగాణలో బెట్టింగ్ ఎంత రేంజ్కి వెళ్ళిపోయింది అనేది చూసుకోవచ్చు. బికాస్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఈ బెట్టింగ్ మీద యాంటీగా చేయమంటున్నారు అంటే బెట్టింగ్ అనేది మన దాంట్లో చాలా పెరిగిపోయింది అనమాట. అండ్ నిన్న ఆయన కంప్లీట్గా తెలుసుకున్నారు బెట్టింగ్ యాప్ ఎలా రన్ అవుద్ది అని చెప్పేసి. సో అన్వేష్ అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లైక్ ఈ ఫస్ట్ సర్టెన్ అమౌంట్ స్టార్ట్ చేయమంటారు, మంచిగా అన్నీ ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ అన్నీ తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి అలా ఈజీ మనీకి ఎక్కువ యూత్ అనేది అట్రాక్ట్ అయిపోతుంది, దాని గురించి చెప్పారు. అండ్ దాని మీద ఫైట్ చేయమని కూడా సజ్జనయ్య సార్ చెప్పారనమాట. సో ఆబ్వియస్గా మనకు తెలిసిందే అన్వేష్ అన్న ఆల్రెడీ చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ ఇలా నాకు వచ్చాయని చూపించి నేను ఇవి చేయట్లేదు మీరు కూడా చేయకండి అని చాలాసార్లు చెప్పారు. అండ్ ఈయన కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో వైజాగ్లో ఇలాంటి వచ్చే బెట్టింగ్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేశారని మనకైతే తెలుసు. అండ్ అదే ఇప్పుడు హైదరాబాద్లో కూడా చేయబోతున్నారంట. సో బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు కొంచెం తగ్గండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం చూస్తూ ఉంటాం, చాలామంది బెట్టింగ్ ఆపండి ఆ బెట్టింగ్స్ని ప్రమోట్ చేయకండి అని చెప్పేసి చూస్తుంటాం. బట్ ఎవరు కేర్ చేయరు అంటిల్ అండ్ అన్లెస్ వైజాగ్లో జరిగినట్టు మనకి ఇక్కడ జరిగితే సో అప్పుడు ఒక దారిలోకి వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో బెట్టింగ్ వల్ల చాలామంది చాలా లాస్ అయిపోతున్నారు, ఈవెన్ వాళ్ళ ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు అనమాట. సో బెట్టింగ్ని అంత సీరియస్గా తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ సైడ్కే వెళ్ళకండి. బెట్టింగ్ అనేది ఒక తెలుసు కదా, అదొక ఎడిక్షన్ లాగా. డ్రగ్స్కి ఎంత ఎడిక్ట్ అవుతాము, బెట్టింగ్ కూడా అంతే ఎడిక్ట్ అవుతాము. సో బెట్టింగ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో రాబోయే కాలంలో IPL వస్తుంది కాబట్టి యూత్ అందరూ బెట్టింగ్ ఆల్రెడీ అంటే చిన్నగా 100 రూపీస్తోనే స్టార్ట్ చేస్తున్నాము, ఏం కాదులే, 10 రూపీస్తోనే స్టార్ట్ చేస్తున్నాము, ఏం కాదు. ఆ 10 రూపీస్ 100 రూపీస్ రేపు పొద్దున్న 50,000 1 lakh కూడా అయిపోయి దీనివల్ల మళ్ళీ మనం ఇన్స్టెంట్ మనీ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ కానీ చిన్న యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లోంచి మనీ తీసుకొని దానిలో కూడా మళ్ళీ అప్పులు చేసుకొని సో ఇలాంటివి అనేవి తగ్గించడానికి సజ్జనయ్య సార్ కూడా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్తో నిన్న మీట్ పెట్టడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బెట్టింగ్ ప్రాణాల వరకు వస్తుంది. అలానే ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అనేది వాళ్ళు కాల్ చేసి మనకి మనీ ఇస్తామంటే ప్లీజ్ అవాయిడ్ దట్ కాల్స్. ఎందుకంటే వాళ్ళ పనే అది, మేము మనీ ఇస్తామంటారు, ఫస్ట్ బాగానే ఇస్తామంటారు, తర్వాత మీ ఇంటికి వస్తాము, నీ ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇక్కడికి మీరు రాకపోతే ఇలా చేస్తాము అలా చేస్తాము, ఎన్ని వీడియోస్ చూడట్లేదు. సో ప్లీజ్ అవాయిడ్ బెట్టింగ్ అండ్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఇన్స్టెంట్ లోన్ యాప్స్, ఇన్స్టెంట్ మనీ ఇచ్చేదానికి అట్రాక్ట్ కాకండి. కష్టపడితే మనీ ఏదో ఒక రూపంలో మనకు వస్తుంది. సో కష్టపడండి. ఆ ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ లోన్ యాప్స్కి మాత్రం అసలు అట్రాక్ట్ అవ్వకండి. సో నిన్నే మనం ఆ వీడియో మొత్తంలో చూసాం కదా, ఈ బెట్టింగ్స్ని వాటిని కొంచెం అరికట్టడానికి మీరు కూడా ప్రమోట్ చేయండి. అండ్ మనం కూడా ప్రమోట్ చేయాలి బెట్టింగ్ని ముందుకు తీసుకెళ్ళొద్దని చెప్పేసి. సో బెట్టింగ్ని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.